అంత తేలిగ్గా మాట్లాడుతున్నావేరా? ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను మావయ్య గారిని చూడ్డానికి వస్తే మీ నాన్న నన్ను రానిస్తాడో లేదో. ఆయన నన్ను రానివ్వకపోయినా పర్వాలేదురా, కనీసం దూరం నుంచైనా ఒక్కసారి మావయ్యని చూడాలనుంది. మావయ్య నేను చూడకపోతే నాకు మనశ్శాంతి ఉండదురా, మావయ్యకి ఆత్మశాంతి ఉండదేమో అనిపిస్తుందిరా. అమ్మా, తాతయ్యకి నీ మీద ఎంత అభిమానం చెప్పాను కదమ్మా. నువ్వు రాకపోతే ఆయన ఎలా పంపుతాం? నేనుండి నువ్వు లేకుండా తాతయ్యని పరలోకాలకి ఎలా సాగనంపుతాం? నువ్వు రావాలి, కడసారి చూపు చూడాలి, కన్నీటి బీడ్కోలు పలకాలి. రామ్మా, చిన్న మధులను కూడా తీసుకొని రామ్మా. నేనున్నాను, నీకేం భయం లేదు. నిన్నెవరూ ఆపే ధైర్యం చేయకుండా అడ్డుపడకుండా నేను చూసుకుంటానమ్మా. రామ్మా, కొడుకు పిలుస్తున్నాడమ్మా, రామ్మా. చిట్టి, నిజంగా నన్ను రమ్మంటావా? నీ హరితరుణ్ చెప్తున్నాడమ్మా. హరిహరాదులు అడ్డం వచ్చినా నీ రాకని ఎవ్వరూ ఆపడానికి వీల్లేదు. రామ్మా, మా తమ్ముణ్ణి చెల్లెల్ని తీసుకొని రామ్మా. ఓకే. మధు, చిన్న, మనం వెళ్దాం పదండ్రా. తాతయ్య అంత్యక్రియల్లో పాల్గొనాలి. పదండి వెళ్దాం. జరణి, పిల్లలెందుకు అక్కడికి? మనిద్దరం వెళ్ళొద్దాం, సరేనా? ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళకి తన తాతయ్యమ్మా. తాతయ్యకి ఆఖరి వేడుకోలు చెప్పొద్దా? ఆఖరి చూపు దక్కించుకోద్దామా? ఛా, అది కాదే నా ఉద్దేశం. అక్కడ శక్తి ఉంటుంది కదా, వీళ్ళిద్దరిని చూస్తే మళ్ళీ ఏ అవాకులు చెవాకులు వాగుతుందో, వీళ్ళ మనసులు విరిగే మాటలు ఏం మాట్లాడుతుందో. ఆయనకు ఆత్మశాంతి లేని అపనిందలు ఏం వేస్తుందోనని భయమే. అది ఏ క్షణం ఎలాంటి మాటలు మాట్లాడుతుందో ఎవరికీ తెలియదు. దాని నోటికి హద్దు లేదు, అదుపు లేదు. అనరాని మాటలంటే మళ్ళీ వీళ్ళు అవమానాల పాలు కావాల్సి వస్తుంది. ఆవిడేదో అందని మేమెందుకు బాధపడతాం? మా అమ్మ సంగతి మాకు తెలీదా? ఆవిడ అబ్బండాలు నమ్మే పిచ్చోళ్ళమా మేము? ఆమె ఏమైనా అన్ని అనుకోని మేము మా తాతయ్యని చూడాల్సిందే. అవునమ్మమ్మా, ఆవిడెవరు మా తాతయ్యని మమ్మల్ని చూడొద్దు అని అనడానికి? ఆవిడ మేం మా నాన్న పిల్లలం కాదంటే అది నిజమైపోతుందా? మాకు తెలీదా? ఆయన మా తాతయ్యే కదా. ఆవిడ దుర్మార్గానికి దడిచే ప్రసక్తే లేదు. అమ్మా, ఇంకా ఆవిడ ఏమంటుంది? అనడానికి కొత్తగా తన దగ్గర ఏం మాటలు మిగిలిన్నాయి? అనాల్సిన మాటలు, చెయ్యాల్సిన అవమానాలు, మోపాల్సిన నిందలన్నీ మోపేసింది కదా. ఆఖరికి రాత్రి ఫంక్షన్లో 10 మందిలో అక్క తమ్ముళ్ళిద్దరూ కలిసి నా క్యారెక్టర్ని అసాసినేట్ చేశారు కదా. నేనేం చేయలేదు, అయినా నేనెందుకు చంకాలి? నేను అగ్ని పరీక్షకు సిద్ధమైనా ఆమె అవమానించడం ఆపదు. ఆవిడకి అలవాటైనా అలాంటి నిందలు పడ్డం నేనింక అలవాటు చేసుకోదలుచుకోలేదు. అందుకే ఇంత దూరం వచ్చాక ఇంకా ఆవిడికి దడవాల్సిన అవసరమే లేదు. ఎన్ని అవమానాలు ఎదురైనా సరే నేను నా పిల్లలు మావయ్య గారిని చూడాల్సిందే. అవునమ్మమ్మా, మేం చూడాల్సిందే. పదండి. మోసేవాడు మోస్తుంటే కూర్చునేవాడికేం బాధ అన్నట్టుంది నీ వాలకం చూస్తుంటే. నేనేం చేశాను? నా మీద ఫైర్ అవుతావెందుకు? నువ్వేం చెయ్యడం లేదనే నేననేది. క్షణం క్షణం గండం గడిచి పిండం బయటపడ్డట్టయింది నా పని. నిందలు అపనిందలు మాటలు పడుతూ నేను నానా అవస్థలు పడుతుంటే నువ్వు తీరిగ్గా గదిలో పచార్లు చేస్తున్నావేంటి? ఎంత సంభాళించుకోవాలి, ఎందరినీ సముదాయించాలి? అసలు నువ్వు ఈ ఫ్యామిలీ మెంబర్ కావాలని అనుకోవడం లేదా? ఏం పట్టనట్టు ఆదర్శంలో తిరుగుతున్నావేంటి ఇక్కడ? అదేం మాట అలా అంటున్నావేంటి? నేను ఫ్యామిలీ మెంబర్ని కావాలనుకోకపోతే నీకెందుకు కోఆపరేట్ చేస్తాను? కోఆపరేట్ చేస్తే సరిపోతుందా?
సిచ్యువేషన్ని మనకి అనుకూలంగా మలుచుకోవాలి కదా. అలుముకోవాలి, పులుముకోవాలి, కలివిడిగా మెసులుకోవాలి. వాడి బాధ నీ బాధ చేసుకోవాలి కదా. వాడి దుఃఖంలో మమేకమైపోవాలి. నేనున్నా గుణ అని నా తమ్ముడికి నువ్వు ధైర్యం చెప్పొద్దు? కూడా ఉండి కాస్త కన్నీళ్లు తుడవద్దు? నువ్వు యాక్టివ్ అవ్వాల్సిన టైం వచ్చింది. అడుగు ముందుకు వేయి. వాడికి ఆత్మబంధువుగా మారు. అంతేనంటావా? వెళ్ళమని చెప్తున్నది శక్తి. సముదాయించుకో. వాణ్ణి నీ సొంతం చేసుకో. నీ పని నువ్వు సాధించుకో. సాయంగా ఈ శక్తి ఎప్పుడు నీకు తోడుగా ఉంటుంది. వెళ్ళు. ఊరుకో గుణ, ఊరుకో. మీ నాన్న నీకు దూరం అవ్వడం ఎవరు పూడ్చలేని నష్టమే. కానీ కన్నీళ్లు కారిస్తే కళ్ళు తెరవరు కదా. జరగకూడంది జరిగిపోయింది. ముందంతా జరిపించాల్సిందే ఉంది. జరిగిపోయిన దాన్ని తలుచుకుంటే బాధ తప్ప అంకులైతే బ్రతికి రారు కదా. చూడు గుణ, బాధ ఎంత ఉన్నా బాధ్యత తప్పదు కదా. ఊరుకో, ఊరుకో గుణ. అందరినీ ఓదార్చాల్సిన వాడివి నువ్వే. నువ్వే ఇలా బోరుమంటే నిన్నెవరు ఓదార్చగలరు చెప్పు? ఒకళ్ళకొకళ్ళు మించిపోయారు. ఒకళ్ళు ఆస్కారు, మరొకరు నంది లెవెల్. పెర్ఫార్మెన్స్ ఇరగతీస్తున్నారు. తోడు దొంగల్లా భలే దాపురించారు ఈ ఇంట్లో. ప్లీజ్ గుణ, నువ్వే ఇలా ఏడిస్తే ఎలా చెప్పు? చిన్న పిల్లాడు తరుణ్ని ఎవరు ఓదారుస్తారు? నాన్న నా భవిష్యత్తు కోసం ఆరాటపడ్డాడు. ఇప్పుడు నేను నా చేతులతో ఆయన్ని ఎలా పంపించగలను? మదనపడి పోయిన నాన్న మనసుకి ఎలా శాంతి లభిస్తుంది? కారణాలు ఏవైనా చివరికి నష్టపోయింది నేనే కదా. గుణ, బాబు, పుట్టిన ప్రతి జీవి గిట్టక తప్పదు. మన బంధాలు బంధుత్వాలు ఎంత బలమైనవే అయినా అవన్నీ బ్రతికున్నంత వరకేనండి. చూడు బాబు, కాలం చెల్లాక ఎందరున్నా ఎన్ని కన్నీళ్లు కార్చినా కన్ను మూసిన మనిషి తిరిగి కన్ను తెరవడు కదా. ఆయన రుణం తీర్చుకోవడం తప్ప ఇప్పుడు మీరు చేయగలిగింది ఏమీ లేదు. గుండె దిటవు చేసుకోండి. శ్వాస ఆగిన మనిషికి మన నిశ్వాసలే పరిచర్యలు బాబు. ఎంత ప్రేమ ఉన్నా కళ్ల ముందు పెట్టుకుని కూర్చోలేం కదా బాబు. కాలం మన కోసం ఆగదు. జరపాల్సిన కార్యక్రమం ఆపుకోలేం. తంతు చాలా ఉంది బాబు, మీరు లేవాలి. రే గుణ, ఏ బంధాలైనా చివరికి జ్ఞాపకాలుగా మారాల్సిందేరా. తప్పదు. అంకుల్ రాత్రనగా పోయారు. ఇంక మనం కన్నీళ్లతో కాళ్ళు కడగటం తప్ప చేయగలిగి నీళ్ళేదురా. నాన్న
ఊరుకో నాన్న. మనం ఇప్పుడు ఎంత బాధపడ్డా ఎన్ని చెప్పుకున్నా తాతయ్య వినలేడు కదా. మన బాధ ఆయనకి తెలియంది కాదు. ఎంత ఏడ్చినా తనుగా సముదాయించలేడు. మన దుఃఖం ఆయనకి ఆత్మశాంతి కలిగించదు. ఎంత బాధున్నా నువ్వు చేయాల్సిన బాధ్యత చేయక తప్పదు కదా నాన్న. రే లేవరా, లే లేవరా, లే లే. నాన్నని బయలుదేరదీయడానికి వాణ్ణెందుకురా బలవంతంగా లేపుతారు? పుట్టెడు దుఃఖంలో ఉన్నాడ్రా. తమ్ముడైనా తల్లిలా పెంచిన నాకు తెలుసురా వీడి బాధ. కన్నీళ్ళకి నాన్న కళ్ళు తెరవకపోవచ్చు కానీ వింటాడ్రా. నాన్నంటే మాకెంత ప్రేమో ఆయనకి తెలుసు. మా మాటలు ఏ లోకంలో ఉన్నా వింటాడ్రా. నిర్జీవంగా ఉన్నా మౌనంగా వింటాడు, వినిపించుకుంటాడు. ఏడవనివ్వండిరా, వాణ్ణి తృప్తిగా ఏడవనివ్వండి. గుండె బరువంతా దిగిపోనివ్వండి. గుండెల్లో ఉన్న బాధని దించుకోనివ్వండిరా, పెంచుకోనివ్వండి. ఏం మాట్లాడుతున్నావు అత్త? నాన్న బాధపడ్డం మాకేమైనా ఇష్టమా? కానీ తప్పదు కదా. అవును, మళ్ళీ పొద్దుపోతే కష్టం కదా. ఏమవుతుంది? ఓ గంట వెనక ముందు పోయిన మనిషి ప్రయాణానికి తొందర ఎందుకు? అత్త, ఇవేమి మాకు తెలియనివి కాదు. కానీ ఎంత ప్రేమున్నా తాతయ్యని అలా ఉంచలేం కదా. సంస్కారం తప్పదు కదా. సంస్కారాల గురించి నాకు చెప్పేంత వయసారా నీది? నాన్న నాన్న. తరుణ్, ప్లీజ్ నువ్వు మాట్లాడుకో. నువ్వు మాట అడ్వాన్స్ అయితే రచ్చ చేస్తుంది, అడ్వాంటేజ్గా తీసుకుంటుంది, నీకు వాడికి గ్యాప్ క్రియేట్ చేస్తుంది. దిస్ ఇస్ నాట్ ద టైం. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. తమ్ముడు రారా, నాన్న దగ్గరికి తీసుకెళ్తాను. రారా రా తమ్ముడు. గుండెలోనా సౌవడుందే, గొంతులోనా ప్రాణముందే, ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే, ఉక్కిరి బిక్కిరి చేసే బాధే చుట్టుముట్టిందే. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో, నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలు. ఇట్రా మేడం, చూడండి, ఆ జనని, దాని పిల్లలు, దానమ్మ మా నాన్నని చూడ్డానికి వస్తారు. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో రానివ్వకండి. అవసరమైతే మెడ పట్టుకుని బయటికి ఎట్టండి. నా పేరు మాత్రం చెప్పొద్దు. మరి ఏం చెప్పమంటారు మేడం? నా తమ్ముడు పేరు గుణ. గుణ సార్ చెప్పాడని చెప్పు. సరే మేడం, మీరేం చెప్పమంటే అదే చెప్తాం. వాళ్ళు ఏడుస్తారు, అరుస్తారు, నెట్టుకొని రావాలని చూస్తారు. కానీ మీరు తగ్గద్దు. నిర్దాక్షిణ్యంగా వ్యవహరించండి. అవసరమైతే బలం ప్రయోగించండి. అలాగే మేడం. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో లోపలికి రావద్దు. గుర్తుంది మేడం. ఆగండి, ఎవరండి మీరు? చనిపోయింది మా మావయ్య. నేను మా మావయ్యని చూడ్డానికి వచ్చాను. మా మా తాతయ్యని తాతయ్యని చూడ్డానికి చూడ్డానికి వచ్చాం. వచ్చాం. మా అన్నయ్య గారయ్యా. మీ చుట్టరికాల గురించి అడగట్లేదు. మీరు లోపలికి రావడానికి వీల్లేదు. రావద్దంటానికి నువ్వెవరయ్యా? నేనెవరో మీకు అనవసరం. మీరు రావడానికి వీల్లేదు. నువ్వు అనవసరం అన్నప్పుడు నీ మాట వినాల్సిన అవసరం మాకేంటి? మర్యాదగా మమ్మల్ని లోపలికి రానివ్వు.
నా మాట కాదని మీరు లోపలికి వెళ్తే మీకు మర్యాద దక్కదు. మమ్మల్ని రానివద్దని మీకెవరు చెప్పారండి? ఎవరో చెప్తే నేనెందుకు చేస్తాను? హౌస్ ఓనర్ సరిపోయింది, ఆయన ఫాదర్ గుణా సార్ చెప్పారు మీరు రావడానికి వీల్లేదు. మేము ఎలా అయినా సరే లోపలికెళ్ళి మా తాతయ్యని చూడాలి. అవును, మా తాతని చూసి తీరాల్సిందే. ఆగండి. మీరు నన్ను కాదని నా మీద దౌర్జన్యం చేస్తే నేను దౌర్జన్యం చేయాల్సి వస్తుంది. సార్ చెప్పారు, సార్ మాట ప్రకారం నేను మీకు వద్దని చెప్తున్నాను. మర్యాదగా వెళ్ళిపోండి. ఏంటయ్యా ఇది? మా అమ్మాయికి మామగారు, నాకు అన్నయ్య గారు, మమ్మల్ని చూడొద్దని నెట్టేస్తావేంటయ్యా? నాకు మీ చుట్టరికాలు తెలియదండి. గుణా సార్ చెప్పారు, నేను చేస్తున్నాను అంతే. ఊరికే నన్ను అడ్డం తప్పుకోమని మీరు గేటుకు అడ్డంగా నిలబడద్దు. పక్క జరగండి, పక్క జరగండి, 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 వెళ్ళిపోండి. అరే జరగండి, వెళ్ళిపోండి. నాన్నా, నువ్వు మాకు కావాలి నాన్నా. నువ్వు లేకుండా మేము బతకలేవు నాన్నా. నువ్వే మా ధైర్యం. ధైర్యమే మా నుంచి దూరంగా వెళ్ళిపోతే మేమే ధైర్యంతో బతుకుతాం నాన్నా. ప్లీజ్ ఊరుకోరా. ఇప్పుడు చెయ్యాల్సింది కార్యమే కానీ మన చేతిలో ఏమీ లేదు. ఊరుకోండి. దేవుడు పిలిచాడు, మనం ఆపగలమా? మీరు గుణా కంటే పెద్దవారు. మీరు గుణాకి ధైర్యం చెప్పాలి. మీరే ఇలా అయిపోతే ఎలా? ఇంకే ధైర్యం చెప్పమంటావు? ధైర్యాన్నే దౌర్జన్యంగా ఆ దేవుడు మా నుంచి గుంజేసుకున్నాడు. చాలా ఏళ్ల తర్వాత మా నాన్న కనిపించాడని తెలియగానే వైజాగ్ నుంచి పరుగు పరుగును చూద్దామని వచ్చా. చూడలేకపోయాను. నేను పలకరించటానికి లేదు, ఆయన బదులు చెప్పటానికి లేదు. అంతా నా ప్రారంభం, నా దురదృష్టం. ఆగండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. అయ్యో ప్లీజ్ ఒక్కసారి ఇలా వెళ్ళాలా చూసి వస్తాం. మీరు వెళ్ళి చూసేస్తారో అక్కడే ఉంటారో మాకు అనవసరం అండి. మా సార్ పర్మిషన్ ఇస్తేనే మేము పంపిస్తాం. అంతదాకా మిమ్మల్ని పంపించడం కుదరదు. మేము లోపలికి వెళ్ళకపోతే సార్ పర్మిషన్ ఎలా వస్తుంది? నాతో వాదనొద్దమ్మా. వచ్చే వాళ్ళకి మీరు అడ్డంగా ఉన్నారు. పక్క జరగండి, జరగండి, మీకే జరగండి, వెళ్ళండి. అరే వెళ్ళిపోయి. వెళ్ళాల్సిందే. అరే, వెళ్ళమంటున్నా. చూడాల్సిందే. ఒక్కసారి ఆగండి, ఆపమని చెప్తున్నానా? చూడండి, మన మావయ్యని గౌరవంగా చూడాలి. గొడవ చేసి లోపలికి వెళ్తే బాగోదు. రానివ్వండి, బయటికే తీసుకొస్తారు కదా. ఈ పక్కన నుంచొని చూద్దాం, రండి. వచ్చి నాన్నకంత వివరంగా చెప్తే మొత్తం చక్కబడుతుంది అనుకున్నాను. కానీ అంత తారుమారైంది. తలరాత తిప్పి రాసినట్టయింది. తాతయ్య నాన్నకి నచ్చ చెప్పడానికే వచ్చారు, కానీ హఠాత్తుగా ఇలా వెళ్ళిపోయారు. ఇప్పుడు నాన్నకి ఎవరు నిజాలు చెప్తారు అంకుల్? బాధపడకరా, తాతయ్య ఇప్పుడు దేవుడితో కలిసిపోయాడు. నిజాలు ఎప్పటికైనా బయటపడక తప్పదు.
వదిన విషయంలో వీళ్ళు చెప్పేవన్నీ నిందలన్నీ ఆ నిందలు తొలగిపోవటానికి తప్పకుండా ఆ దేవుడే సాయం చేస్తాడ్రా. సాయం చేసేవాడే అయితే ఇప్పుడు ఇన్ని కష్టాలు ఎందుకు పెడతాడు? బాబు, మీరు లోపలికెళ్ళి పంచెలు కట్టుకొని పైన ఉత్తరీయం వేసుకొని రండి. ఈలోపు నేను ఇక్కడ చేయవలసిన కార్యక్రమం చేయిస్తాను. హరి ఓం రుద్రో వౌశిరావభ్రో విశ్వయోనిశ్వశ్రవాః అమృత శాశ్వతస్థాణు వరారోహో మహాతపాః సర్వగ సర్వవిద్వాను విశ్వక్సేనో జనార్దనః వేదో వేద విద్యంగో వేదాంగో వేద విత్కవిః లోకాధ్యక్షసురాధ్యక్షో ధర్మాధ్యక్ష కృతాకృతః చతురాత్మా చతుర్వ్యూహశ్చతుర్దంష్టశ్చతుర్భుజः. అయ్యా, నాన్నగారికి బొట్టు పెట్టి దండలు వెయ్యండి. మీ నాన్నగారికి మీరు చేసే అంతిమ సంస్కారం నాయనా భక్తి శ్రద్ధలతో చేయండి. ఎంతో శ్రద్ధగా మీరు ఆచరిస్తే ఆయన గారు పుణ్యలోకాలకి ప్రయాణం అవుతారు. నన్ను దాటి మా నాన్ని చూడ్డానికి వస్తే దీనంతా చూస్తాను. ఇది నా తండ్రిని చంపింది. మర్యాదగా వాళ్ళని వెనక్కి పంపించు, లేకపోతే మళ్ళీ మళ్ళీ చేయి చేసుకోవాల్సి వస్తుంది.